హాయ్ అండి. ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళడానికి గబగబా చపాతీ తినేసి పరిగెట్టానండి. కాకపోతే ముందు రోజు నేను చేసిన పని ఏంటంటే బీట్రూట్ చిన్న ముక్కలు కోసుకొని కలబంద కూడా గుజ్జు తీసి తమలపాకులు ముక్కలు చేసి ఎక్కువ తమలపాకులు వేసుకున్నాను. బీట్రూట్, తమలపాకు, కలబంద, లవంగాలు వేసి మిక్సీ పట్టి బాగా మరగనిచ్చి దాంట్లోనే మెంతులు కూడా వేసి మిక్సీ పట్టాను. వీలైతే మందారాకు కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మందారాకు పొడి చేసుకొని ఉంచుకున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టి తలాబిలా మరగబెట్టి అందులో రసాన్ని తీసి తలాబిలా మరగబెట్టి మళ్ళీ వడగొట్టి ఒక బాటిల్లో పోసి ఉంచుకున్నాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తలకి పెట్టుకోవచ్చు, హెన్నాలా పెట్టుకోవచ్చు, మామూలుగా తలకి మామూలుగా ఇది చేయొచ్చు, అన్నీ చేయొచ్చండి. బాటిల్లో పోసి ఉంచుకున్నాను. ఒకవేళ గోరింటాకు లేదు, మా దగ్గర హెన్నా లేదు అంటే ఈ బీట్రూట్ పొడే మనం తలకి స్నానం చేసాక నేను ఏమైతే చెప్పానో ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి మరగబెట్టి వడగొట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఎప్పుడు కావాలన్నా తల అంటుకున్న హెయిర్కి పెట్టి ఎండబెట్టుకుంటే తల ఉత్తి నీళ్ళతో కడిగేసుకుంటే చాలా బాగుంటుందండి మన తల. కొత్త కొత్త కలర్స్ కాకుండా మనం న్యాచురల్గా దొరికేదే చేయాలి. అలాగే అతి త్వరలో మీకు గోరింటాకుతో హెన్నా కూడా ఎలా తయారు చేయాలో న్యాచురల్గా తయారు చేసేది మీకు త్వరలో చూపెడతాను. నేను ఎప్పుడు చేసుకుంటాను అంటే ఈ మధ్య చేశాను. లైక్, షేర్, కామెంట్ అందరూ పెడుతున్నారు కదా. నేను ఓసారి నా తల మీద ఎప్పుడు ఏ ప్రయోగం చేయలేదు, ఇదే ఫస్ట్. నేను షాంపూతో తల అంటుకోవడం తప్ప ఏ ప్రయోగాలు చేయలేదు. లైక్, షేర్, కామెంట్.